జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలో సింగ గ్రామానికి స్కూల్ అంగన్వాడీ సెంటర్ ఇప్పించాలని కోరుతూ వినూత్నంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. లోసింగ్ గ్రామం అర్ల పంచాయతీ రోలుగుంట మండలం. గత సంవత్సరం నుంచి స్కూల్ లేక అంగన్వాడీ లేక అసలు ఇబ్బంది పడుతున్నాం. మేము అంగన్వాడికి వెళ్ళాలన్నా సరే 15-13 కిలోమీటర్లు, స్కూల్కి కింద నడిచి వెళ్ళాలన్నా సరే ఒక 8-9 కిలోమీటర్ల సందర్భంగా మేము స్కూల్ కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాం. అలాగే అంగన్వాడీలో కూడా వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు పిల్లలు కూడా వెళ్ళాలన్న స్కూల్కి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే వెంటనే మాకు అంగన్వాడీ మరియు స్కూలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. దొరకట్లేదు మేడం, ఫోన్ చేసినా అంటే సీట్లు కాల్ ఇవ్వట్టున్నారు మేడం పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి. మరి ముందే కాదండి, ముందే ఫిక్సారు పట్టుకెళ్ళిపోయిన చూసుకోవాలి కదా, పట్టుకెళ్ళాలి. అదే హెచ్ఎం మేడం కూడా చెప్పాం కదా మేడం, మరి మీరు 10th టీసీ ఇస్తున్నారు కదా, మరి 10th సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా అంటే 10th జాయిన్ చేసుకుంటారా లేదా అని అడిగితేమో 10th జాయిన్ చేసుకుంటారు అన్నారు. కానీ ఇప్పుడేమో ఫోన్ చేస్తేమో ఎక్కడ కూడా సీట్లు ఖాళీ లేవు, 10th అయితే అంటున్నారు. మళ్ళీ 8th మళ్ళీ 7th అయితేనే మరి సీట్లు ఖాళీ ఉంటాయి, మరి 10th అయితే ఖాళీ ఉండవు అంటున్నారు. మరి ఎలాగ మేడం, మేము 10th ఇప్పుడు ఎక్కడన్నా జాయిన్ చేయాలంటే కష్టం కదా మేడం. హాస్టల్ లేకుండా ప్రైవేట్ చదువుకోవాలంటే మాకు దూరం, డబ్బులు లేవు మాకు. మరి మీరు టీసీ ఇచ్చేస్తామంటే ఎలాగ మేడం, మరి ఏంటి మేడం? చెప్పాం కదా మేడం ఆ రోజు, మరి మేము టీసీలు పట్టుకెళ్తున్నాం కానీ మరి మాకు సీట్లు దొరకకపోతే కష్టం కదా అని చెప్పాం మేడం హెచ్ఎం మేడంకి. మరి ఉంటాయి పర్లేదు అన్నారు హెచ్ఎం మేడం. మేము సరే మేడం, అయితే వస్తాం. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ లోసింగ్ గ్రామంలో 60 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదువుతున్నట్టుగా 2025 అలాగే 6వ నెలలో గౌరవ డిఈఓ గారు అలాగే ఎంఆర్ఓ అలాగే ఎంపీడీఓ అధికారులందరూ కూడా లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు. దీనికి పర్మనెంట్ స్కూల్ ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి అప్పుడు ఆర్డీఓ గారు ఒక లెటర్ కూడా తయారు చేశారు. అయితే ఆల్టర్నేట్ స్కూళ్ళు అనేది లోసింగి గ్రామానికి పిత్రిగడ్డ గ్రామానికి ఇస్తున్నారు. ఆల్టర్నేట్ స్కూల్లో టీచర్గా చెప్పాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ డిగ్రీ పాస్ అయిన లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అధికారులు వేరే వాళ్ళని రిక్రూట్ చేసి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి టీచింగ్ చెప్పిస్తారు. దీనివల్ల డబ్బులు 10 ఇచ్చిన జీతం కూడా 6 నెలలు ముందుగా రావు, ఎప్పుడో అయిపోయిన తర్వాత వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే పర్మనెంట్గా స్కూల్ లేకపోవడం వల్ల విద్య అభ్యసించడానికి చాలా ఇబ్బందిగా పడుతుంది. ఈ యోగాంధ్రలో మాకు ఒక స్కూల్ ఇవ్వాలని, అలాగే మా పిల్లలకి స్కూల్ కావాలని చెప్పేసి, అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పేసి ఈరోజు యోగా ద్వారా ప్రభుత్వానికి నిరసన విద్యార్థులు తల్లిదండ్రులు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వారిలు ఈ లోసింగ్ గ్రామం అనేది రెవెన్యూ ఒక గ్రామం. ఈ గ్రామంలో సుమారుగా 280 మంది 300 మంది జనాభా ఉన్నారు. అతిపెద్దటువంటి గ్రామం కోందు ఆదివాసీ గిరిజనుల గ్రామానికి స్కూలు అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని చెప్పి గత 3-4 సంవత్సరాల నుంచి మన కలెక్టర్ గారి గ్రీవెన్స్లో కూడా దరఖాస్తు పెడతాను, అనేక పత్రికలు కూడా బాగా రాసి, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి మాత్రం ఆల్టర్నేట్ స్కూల్ ఏదో 7 నెలలు 8 నెలలు ఇస్తున్నారు. దీనివల్ల చదువుకి ఇబ్బంది పడుతున్నారు. అదే కిందనైతే ప్రతి ఊరికి బస్సులు వస్తాయి, అక్కడ స్కూళ్ళు ఉంటాయి కానీ టీచర్లతో ఉంటారు కానీ పిల్లలు ఉండరు. అదే ఈ కొండ మీద అయితే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, స్కూల్ లేదు. అందుకని మీ స్కూల్ ఇవ్వాలని చెప్పేసి యోగాంధ్ర సందర్భంగా యోగాతో ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. వెంటనే స్కూల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.